సువర్ణాంధ్రలో నవ్యాధ్యాయ సృష్టికర్త, రాయలసీమలో రాజకీయ మేధోగుణ సంపన్నుడిగా అంచెలంచెలుగా ఎదిగిన మేరునగ ధీరుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కోట్లాది ప్రజల గుండెల్లో గుడి కట్టుకుని చిరస్థాయిగా నిలిచిన నేత శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సమస్యల పరిష్కారం కోసం పోరాటమే ఊపిరిగా ఉద్యమాలు సాగించిన అలుపెరగని పోరాట యోధుడు వైఎస్. ఎప్పుడో చిన్నప్పుడు చదువు చెప్పిన గురువును గుర్తుపెట్టుకుని ఆయన పేరుతో స్కూల్ స్థాపించి ఆ స్కూల్ ప్రాంగణంలోనే ఆయనకు విగ్రహం కట్టించి ₹1 కూడా ఫీజు వసూలు చేయకుండా కార్పొరేట్ స్కూల్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తూ చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో కుల మత ప్రాంత పార్టీలు అనే భేదాలు లేకుండా పేదవారు అయితే చాలు అడ్మిషన్లు ఇచ్చి కొన్ని లక్షల మందికి విద్యాదానం చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్మించిన స్కూలే శ్రీ వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఈ స్కూల్ను నిర్మించింది వైఎస్ఆర్ గారు. నేటికి విజయవంతంగా స్కూల్ను వైఎస్ కుటుంబ సభ్యులు నడుపుతున్నారు. వైఎస్ గురుభక్తికి ఇదో తార్కాణం. గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపురే వైద్య కళాశాలలో వైద్య వృద్ధిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల వైపు ఆకర్షితుడైన రాజశేఖర్ రెడ్డి ఎస్వీఆర్ఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా 4 సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులోకి అడుగుపెట్టారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు. 1975లో తిరుపతిలో జరిగిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి సభకు సంజయ్ గాంధీ వచ్చారు. ఆ సందర్భంలోనే అనేక మంది యువకులు కాంగ్రెస్లో చేరారు. ఈ సభలోనే వైఎస్ కాంగ్రెస్లో చేరారు. కడప జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. పులివెందుల నియోజకవర్గం మొదటి నుంచి కాంగ్రెస్ కంచుకోట. పెంచికల బసిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. 1973లో జలగం వెంగళరావు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న బసిరెడ్డి వెంగళరావుకి వ్యతిరేకంగా అసమ్మతి వర్గంలో చేరిపోయారు. కడప జిల్లా మీద కూడా పట్టు కలిగి ఉండేవారు. బసిరెడ్డిని స్థానికంగా దెబ్బ కొట్టడానికి వెంగళరావు వర్గం వెతుకుతుండగా రత్న సభాపతి రాజంపేట ఎమ్మెల్యే కుందారామయ్య జంబలమడుగు ఎమ్మెల్యేలకు వైఎస్ కనిపించారు. 1977 లోక్సభ ఎన్నికల్లో బసిరెడ్డి జనతా పార్టీ అభ్యర్థి ఊటుకూరు రామిరెడ్డి మైసూరారెడ్డి మేనమామకు మద్దతు ఇచ్చారు. బసిరెడ్డి జనతా పార్టీలో చేరడంతో పులివెందుల కాంగ్రెస్కు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకుడయ్యారు. వైఎస్పై 1977లో ఒక హత్యా ప్రయత్నం జరిగింది. రాజారెడ్డి వైఎస్ హైదరాబాద్లో సెక్రటేరియట్ నుంచి బయటకు వస్తుండగా ప్రత్యర్థులు తుపాకీతో కాల్పులు జరిపారు. హత్యా ప్రయత్నం నుంచి తప్పించుకున్నారు. రాజారెడ్డి ప్లానింగ్తో 1978 ఎన్నికలకు దాదాపు సంవత్సరం ముందు నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ ప్రచారం మొదలుపెట్టారు. అనేక గ్రామాల్లో పెద్దలు ఆయనకు సహకరిస్తామని మాటిచ్చారు. 1978 జనవరిలో అంటే ఎన్నికలకు మరో 50 రోజులుండగా కాంగ్రెస్ పార్టీ చీలి ఇందిరా కాంగ్రెస్ ఏర్పడింది. వైఎస్ ఇందిరా కాంగ్రెస్ పార్టీను నిరాకరించి బ్రహ్మానందరెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ తరపున పోటీకి దిగారు. డిఎన్ రెడ్డి జనతా పార్టీ తరపున పోటీ చేశారు. ఇందిరా కాంగ్రెస్కు అభ్యర్థి కూడా దొరకని పరిస్థితుల్లో అప్పటి కడప పార్లమెంటు సభ్యులు కందుల ఓబిలిరెడ్డి తన బంధువైన డాక్టర్ బంటి సోమిరెడ్డిని కడప ఎన్నికల సభలో ఇందిరాకు పరిచయం చేసి అక్కడే టికెట్ ఇప్పించారు. ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి సోమిరెడ్డి మొదట అంటే 1976-77లో వైఎస్కు మద్దతు ఇచ్చి అనేక గ్రామాల్లో వైఎస్ను పరిచయం కూడా చేశారు. సోమిరెడ్డి గారి సొంత మామ కూడా ముందుగా వైఎస్కు మాటిచ్చానని అల్లుడు సోమిరెడ్డికి కాకుండా వైఎస్కే ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు. అనేక మంది ఇలా ముందుగా ఇచ్చిన మాట ప్రకారం మద్దతులు ఇవ్వడం వల్లనే వైఎస్ గెలిచారు. ఇలా మొదటి ఎన్నికల్లో ఆవుదూడ గుర్తుపై ఎన్నికయ్యారు. 1978లో చెన్నారెడ్డి ప్రభుత్వంలో పార్లమెంట్ సెక్రటరీగా పనిచేశారు. 1980లో అంజయ్య మంత్రివర్గంలో వైఎస్ తొలిసారి మంత్రి అయ్యారు. మిత్రులు కాశకృష్ణారెడ్డి, పి జనార్దన్ రెడ్డి, చంద్రబాబు అప్పుడే మంత్రులు అయ్యారు. వైఎస్ దీటైన నాయకత్వ లక్షణాల కారణంగా 1984లో అంటే 35 సంవత్సరాల చిన్న వయస్సులోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని చేశాయి. అప్పటి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగారు. తనను నమ్మిన అనేక మంది మిత్రులను శాసనసభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా, మంత్రులుగా చేయగలిగారు. 1984 ఎన్నికల్లో కడప పార్లమెంటు సభ్యులుగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కందుల ఓబులరెడ్డి ఓడిపోయారు. 1984 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన డిఎన్ రెడ్డి చేతిలో కందుల ఓటమి చెందటంతో వైఎస్ సహకరించకపోవడం వల్లనే ఓడిపోయారని కక్ష పెంచుకున్నారు. 1984లో వైఎస్ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నిక కాకుండా శత విధాలా ప్రయత్నం చేసి చివరకు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. వైఎస్ పులివెందుల శాసనసభ్యులుగా 1978
1983, 1985, 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు. కడప పార్లమెంటు సభ్యులుగా 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో గెలిచారు. పులివెందుల నుంచి 2 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే, కడప నుంచి హ్యాట్రిక్ ఎంపీ. వైఎస్ ఓటమి ఎరుగని నాయకుడు. వరుసగా 10 ఎన్నికల్లో గెలిచారు. నియోజకవర్గం మారకుండా వరుసగా ప్రతి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో లేరు. దేశంలో కూడా ఇలాంటి రికార్డు లేదేమో. వైఎస్ రాజకీయ జీవితంలో అతి క్లిష్టమైన ఎన్నిక 1996 లోక్సభ ఎన్నికలు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా మంత్రి వీరారెడ్డి, మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి, తులసిరెడ్డి ప్రత్యక్షంగాను, కాంగ్రెస్ లో ఉన్న మైసూరారెడ్డి పరోక్షంగాను పనిచేశారు. జిల్లా పోలీసు అధికారి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేయడం వల్లనే వైఎస్ కు చెమటలు పట్టించారని చివరకు 5445 ఓట్ల తేడాతో ఎట్టకేలకు గెలిచారు. రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగాను, 2 సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను పనిచేశారు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్య శాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇరువురు మంచి మిత్రులు. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వైఎస్ నిత్య అసమ్మతివాదిగా పేరుపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితోనూ ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2 సార్లు పనిచేశారు. తొలిసారి 1983 నుంచి 1985 వరకు మరియు రెండవ పర్యాయం 1998 నుంచి 2000 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు 11వ శాసనసభ ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. 2003 వేసవి కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించారు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్ కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు సాధించడంతో అది వరకే పార్టీలో పేరు సంపాదించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యత ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పెదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశారు. పూర్తిగా ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మాదేన విషయాన్ని సవినయంగా మనవి చేస్తుంది. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను విజయం సాధించడానికి కృషి చేసి వరుసగా 2వ పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ రాష్ట్ర ప్రజలకు 20 కేజీలుగా ఇస్తున్న బియ్యాన్ని 30 కేజీలుగా చేసే ఏర్పాటు చేస్తామనే విషయాన్ని మనం చేస్తున్నా. దానికి సంబంధించిన ఫైలును ఇవాళ ఇక్కడ ఈ సాయంత్రం మీ సమక్షంలో సంతకం పెడుతున్నాననే విషయాన్ని మనం చేస్తున్నా. అంతేకాదు మరో ప్రధానమైన వాగ్దానమైన 7 గంటల కరెంటును రైతాంగానికి ఇస్తున్నా, ఉచితంగా ఇస్తున్న 7 గంటల కరెంటును 7 గంటలు కాదు 9 గంటలు చేస్తామనే వాగ్దానాన్ని అమలు చేసే విషయంలో వెంటనే ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క రోజు కూడా ఆలస్యం లేదు. 1986లో వైఎస్ పాదయాత్ర నిరంతర కరువు పీడిత రాయలసీమ జిల్లాలకు సేద్యపు నీటి సౌకర్యం పెంపొందించడం కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 45,000 క్యూసెక్కులకు పెంచాలని 1986లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేపాక్షి నుండి పోతిరెడ్డిపాడుకు వరుసగా దాదాపు 400 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు.